హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రాబిన్ హుడ్. నితిన్, శ్రీలీల, దేవాదత్త నాగే, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, షైమ్ టామ్ చాకో, లాల్ మరియు డేవిడ్ వార్నర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి అనాథైన రామ్ తన తోటి పిల్లల ఆకలి కష్టాలు చూసి బాగా డబ్బున్న వాళ్ళని దోచేస్తూ వీళ్ళకి పంచిపెడుతుంటాడు. ఇంకోవైపు రుద్రకొండ అనే ఊరినే స్వామి అనే రౌడీ తన ఆధీనంలో ఉంచుకుంటాడు. అసలు రామ్కు ఆ రుద్రకొండకు ఉన్న సంబంధం ఏంటి, ఆ ఊరికి హీరోయిన్కు ఉన్న సంబంధం ఏంటి అన్న చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, ముందుగా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది వెన్నెల కిషోర్ మరియు రాజేంద్ర ప్రసాద్ల కామెడీ 2-3 చోట్ల బాగా వర్కౌట్ అయ్యింది. అలానే ఇక నితిన్ లుక్స్ కూడా ఈ సినిమాలో బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపించాయి. ఇక ఇవి తప్ప చెప్పుకోదగ్గ పాయింట్స్ ఇవి నాకు ఈ సినిమాలో కనిపించలేదు. ఇక నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడాలంటే, ఈ సినిమాలో ఫస్ట్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో నాకు అర్థం కాలేదు. బేసిక్గా ఆడియన్స్ రాబరీ రిలేటెడ్ సినిమాలంటే ఇష్టపడతారు, కానీ రాబిన్ హుడ్ సినిమాలో మిస్ అయిన పాయింట్ అదే. కథ ఎక్కడో స్టార్ట్ చేసి ఇంకెక్కడో ఎండ్ చేస్తారు. కనీసం ఒక్కటంటే ఒక్క రాబరీ సీన్ కూడా గ్రిప్పింగ్గా రాసుకోలేదు. అదే ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. కొన్ని సినిమాలలో కొన్ని పాయింట్స్ ఫస్ట్లోనే రివీల్ చేయకూడదు. ఈ సినిమాలో హీరో దొంగతనాలు చేస్తుంటాడు, కానీ ఎందుకు అన్న విషయం ఫస్ట్లోనే చెప్పేస్తారు. హీరోయిన్ రుద్రకొండకి ఎవరు రప్పిస్తారో ఫస్ట్లోనే చూపిస్తారు. ఇక్కడ ఒక బ్లండర్ చేశాడు ఎడిటర్. హీరోయిన్ ఫాదర్ తన కూతురు గురించి ఒక క్యారెక్టర్తో చెబుతుంటాడు. అక్కడ తన కూతురు ఇండియా ఎందుకు వెళ్తాను అంటుందో చెప్పే సీన్లో హీరోయిన్కు రుద్రకొండలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ నుంచి కాల్ వస్తుంది. ఆ సీన్లో వాళ్ళ రిలేటివ్ హీరోయిన్తో ఏం మాట్లాడింది అన్న విషయాన్ని హీరోయిన్ మాత్రమే చూపిస్తూ ఫోన్ కాల్ వాయిస్ వినిపించుంటే బాగుండేది. కానీ అక్కడ మాట్లాడే వాళ్ళని కూడా చూపించడం, అది కూడా హీరోయిన్ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్కు చెబుతున్నప్పుడు మనకు చూపించడం, నాకు ఒక 2 సెకండ్స్ అర్థం కాలే అసలు స్క్రీన్ మీద ఏం జరుగుతుంది అని. అక్కడ 100% ఎడిటర్ ఫెయిల్ అయ్యాడు. టైటిల్కి జస్టిఫికేషన్ ఇవ్వడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. కథకు మ్యూజిక్ ఇవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఇక సినిమాలో ఫైట్స్ అంటే అవి ఆర్టిఫిషియల్ అని అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో ఆర్టిఫిషియల్ ప్రోవర్షన్ నడుస్తుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఈ సినిమాలో హీరో విలన్లను కొడుతుంటాడు. ఆ టైంలో కార్ సైడ్ మిర్రర్ను రౌడీ మీదకు విసురుతాడు. అప్పుడు చూడు, ఆ రౌడీ గాల్లో 2-3 రౌండ్లు వేసి కింద పడతాడు. అరే, అక్కడ హీరో విసిరిందే జస్ట్ కార్ అద్దాన్నే, ఏదో కార్తో గుద్దినట్టు రియాక్షన్ ఎందుకు? ఇలాంటివి చూపించినప్పుడే ఫైట్ మాస్టర్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇక ఇందులో హీరో హీరోయిన్ ట్రాక్ ఉంటుంది. చెప్తే సినిమా చూడని వాళ్ళకి స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుందని ఆపేస్తున్నా, కానీ నేను సినిమా చూశాక కంట్రోల్డ్గా రివ్యూ రాయడానికి 2-3 రోజులు టైం తీసుకున్నా. మరి మీరు ఇంత లైట్గా కొన్ని సీన్స్ ఎలా రాసుకుంటారో నాకు అర్థం కాలేదు. ఇక ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ సీన్ ఉంటుంది. ఒక పొలిటీషియన్ మీద కోపంతో నాకు కొన్ని రోజులు సిక్ లీవ్ కావాలని అడుగుతాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే తన గన్ తీసుకుని చేతిని కాల్ చేసుకుంటాడు. అరే, గన్ అంటే మీకు మరీ అంత కామెడీగా కనిపిస్తుందా? పోనీ అంత సీరియస్గా చూపించిన క్యారెక్టర్కు ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా అంటే అది లేదు. ఇక ప్రొడ్యూసర్ అనుకుంటే ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళను అయినా సినిమాలో తీసుకురాగలడు, కానీ వాళ్ళని ఎంతవరకు ఉపయోగించుకున్నామన్నది డైరెక్టర్ పని. ఈ సినిమాలో వార్నర్కు ఇచ్చిన ఇంపార్టెన్స్ కంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనకు జరిగిన అవమానమే ఎక్కువ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి సినిమాలు. ఇక నితిన్ మరియు శ్రీలీల కెమిస్ట్రీ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఇక 7 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల మొదటి సినిమాకు నేను రాసిన రివ్యూ ఇది. నాకు రివ్యూలు ఇవ్వడమో కొత్త కాదు, మీకు సినిమా తీయడమో కొత్త కాదు. ఇంకో మంచి సినిమాతో మా ముందుకు రావాలని కోరుకుంటూ ఫైనల్ గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.